ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4:30 ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రేవంత్ ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం కార్యాలయ సిబ్బంది ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అనంతరం సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణలో వరద నష్టాలపై కేంద్రానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం కోరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4:30 ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రేవంత్ ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం కార్యాలయ సిబ్బంది ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అనంతరం సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణలో వరద నష్టాలపై కేంద్రానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం కోరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4:30 ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రేవంత్ ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం కార్యాలయ సిబ్బంది ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అనంతరం సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణలో వరద నష్టాలపై కేంద్రానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం కోరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4:30 ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రేవంత్ ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం కార్యాలయ సిబ్బంది ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అనంతరం సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణలో వరద నష్టాలపై కేంద్రానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. వైష్ణవి ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోడీని కలవడానికి ఇప్పటికే సీఎంఓ పిఎంఓను సంప్రదించింది. దానికి సంబంధించి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది, దానికి సమాచారం చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వరదలకు సంబంధించినటువంటి ఇటీవల వరదల వల్ల నష్టపోయిన వాటి సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి అది నివారణకు సంబంధించి వాటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సాయం ఉందో దాన్ని కోరనున్నట్టుగా తెలుస్తుంది.
అయితే 4:30 బయలుదేరి వెళ్ళనున్న సీఎం 7 గంటల వరకు ఢిల్లీకి చేరుకుంటారని చెప్పి ఇటు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. 7 గంటల ప్రాంతాల్లో ఢిల్లీకి చేరుకున్న తర్వాత మొదటిగా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ తర్వాత ప్రధాని మోడీతో పలు కీలక అంశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు చర్చనీయనున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా ఇవాళ ఏదైతే ఖమ్మం కావచ్చు, ఇటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో సంబంధించినటువంటి వరదల వల్ల నష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి తక్షణమే ఒక 2,000 కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రాథమిక రిపోర్టు వ్యవసాయ శాఖ మంత్రితో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ప్రభుత్వం అంచనాలు రూపొందించిందో దానికి సంబంధించిన నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 4,530 కోట్ల మేరకు నష్టం వాటిల్లని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇప్పటికే కేంద్ర బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఈ ఆయా జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ 2 రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ పూర్తిగా కొలిక్కి వచ్చే కేంద్ర కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంచనాను కొలిక్కి తెచ్చే అవకాశం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఒక అంచనా ఏదైతే వచ్చిందో దాన్ని ఆ ఫిగర్ను ఆ కేంద్రానికి నివేదించి అందులో తక్షణమే ఒక 2,000 కోట్ల ఆర్థిక సాయం చేయాలని మాత్రం కోరనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో పాటుగా ఆ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా వ్యవసాయ మంత్రి, ఇతర కేంద్ర మంత్రులకు కలిసి ఆ శాఖల వారీగా ఏదైతే ఇబ్బందులు ఎదురయ్యాయో, ఏదైతే డ్యామేజ్ అయ్యాయో ఆ శాఖల వారీగా పునరుద్ధరించేందుకు అయితే రాష్ట్రానికి సంబంధించి కోరనున్నారు. ముఖ్యంగా ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా అధిష్టానంతో చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పీసీసీ కన్ఫర్మ్ అయింది. అయితే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాబినెట్ విస్తరణే నెక్స్ట్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అంటే రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారని చెప్పి ఇటు సీఎంఓ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. తెలుసు ఇటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులతో పాటు వారి పార్టీ హైకమాండ్ కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పలు కీలక ఏదైతే కేబినెట్ ర్యాంక్ పోస్టులు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆ భర్తీగా ప్రక్రియకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి చాలామంది ఆశావాళ్ళు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సమావేశాలకు ఈరోజు సీఎం వెళ్తున్నారు, కానీ రేపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా వెళ్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 4:30కు బయలుదేరి వెళ్తారని చెప్పి సీఎంఓ ధృవీకరించింది. 7 గంటలకు చేరుకున్న తర్వాత ఎవరు ఏఐసిసి పెద్దను కలుస్తారు. రేపు కేసీ వేణుగోపాల్తో పాటు ప్రముఖ ఏఐసిసి ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ వీరితో భేటీ అయిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు పార్టీ పదవులు కావచ్చు, ఇటు రాష్ట్ర మంత్రి పదవులకు సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి సాయం కావచ్చు, ఇవన్నీ పనులకు సంబంధించి ఆయన ఢిల్లీ టూర్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వైష్ణవి, శ్రీకాంత్, మరి కేంద్రం నుండి తెలంగాణకైతే సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని భావించవచ్చా? వైష్ణవి, అయితే మొన్న ఇటీవల కేంద్ర మంత్రి ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించినప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఇక్కడ ఏపీలో జరిగిన నష్టం, ఇక్కడ నష్టం ఒకే రకంగా చూడండి, మీరు రాజకీయ కోణంలో చూడొద్దు, ఇక్కడ ప్రజల కోణంలో ఆలోచించండి అని చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి మంత్రి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాల వారీగా, రాజకీయాల వారీగా చూసే ఆస్కారం ఉండదు. ప్రజల కోణంలో, మానవీయ కోణంలోనే ఏ ప్రభుత్వాలని ఆలోచిస్తాయి. ఇక్కడ పార్టీలు, ప్రాంతాలకు సంబంధం లేదు. ఇక్కడ ప్రజలు ఎవరి ఇబ్బందులు ఉన్నా ఆదుకునే ధోరణితోటే వెళ్తామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఏ మేరకు ఆ స్థాయిలో సహకరిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అని చెప్పి కొన్ని వార్తలు వైరల్ అయినప్పటికీ అందులో తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రకటించే ఆస్కారం లేని నేపథ్యంలో ఇటు తెలంగాణకు, అటు ఏపీకి ప్రత్యేకంగా ఇటు కేటాయించిన నిధులైతే
కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీ అయితే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని చెప్పొచ్చు. అటు విజయవాడలో వరదలు ముంచే దాదాపు 10 రోజుల పాటు వరదలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఖమ్మం కూడా అదే స్థాయిలో మున్నేరువాగు పొంగిపోరడంతో ఖమ్మం నగరం పూర్తిగా నీటి జలమయం అయిపోయింది. వారు కూడా అసలు కొంతమంది కొట్టుకుపోయి చనిపోయిన పరిస్థితి, అదేవిధంగా పూర్తిగా ఆస్తులు ఇల్లు ధ్వంసమైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇటు మహబూబాబాద్లో కూడా అదే పరిస్థితి కనిపించింది. కేంద్రం ఇవన్నిటిని జాతీయ విపత్తులుగా గుర్తించి తక్షణమే సాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరితే జాతీయ విపత్తుల నిధి కింద ఏదైతే 1300 కోట్లు ఉన్నాయో అది ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఇటు ఏదైతే కేంద్రం అయితే ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి ఖర్చు చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అది కాకుండా కేంద్రం నుంచి ఈ జాతీయ విపత్తుగా పరిగణించి 2000 కోట్లు ప్రకటించాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అందుకు అనుగుణంగా కేంద్రం మోడీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి అందుకు ఒప్పించనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నుండి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నామని చెప్పి నిన్ననే 16th ఫైనాన్స్ కమిషన్కు ఆయన చెప్పిన నేపథ్యంలో కేంద్రం నుంచి అదనంగా గ్రాంట్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ నిధులు మా రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి 4th సిటీ కావచ్చు, RRR కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కొన్ని RRRకు సంబంధించి అయితే చిక్కుముడులు ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్రం ఉత్తర భాగానికి జాతీయ ఏదైతే నేషనల్ హైవే నెంబర్ కేటాయించింది కానీ దక్షిణ భాగాన్ని అలైన్మెంట్కు ఖరారు చేయలేదు. నేషనల్ హైవే NH క్లియరిటీ ఇవ్వలేదు. వీటన్నిటిపై చర్చించి రాష్ట్రానికి సహకరించాలని చెప్పి కోరనున్నారు. కానీ కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందని చూడాల్సి ఉంటుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.